తెలంగాణ ఉద్యమానికి సిద్దిపేట పేగుబంధం ఉందన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. నాడు సిద్దిపేట నుంచి కేసీఆర్ సైకిల్ యాత్ర చేసి వరంగల్ సభకు వెళ్తే ఊళ్లకు ఊళ్లు కదిలి వచ్చాయని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర ఉంటాయని పోయాయని అన్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం లక్ష్యాన్ని ముద్దాడిందన్నారు. సిద్దిపేట నియోజకవర్గ కేంద్రం రంగదాంపల్లి అమరవీరుల స్తూపం నుంచి వరంగల్ సభకు 1000 మంది విద్యార్థి యువత చేపట్టిన పాదయాత్రకు హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. 3 రోజుల పాటు 70 కిలోమీటర్లు పాదయాత్ర బీఆర్ఎస్ వరంగల్ సభకు చేరనుంది. కాగా విద్యార్థులు యువత చేపట్టిన పాదయాత్ర రేపు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి విజయ యాత్రగా కాబోతుందని, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అరచకాలను ఎదిరించడానికి ఈ గులాబీ దండు కదిలిందని అన్నారు హరీష్ రావు. పార్టీ 27వ తేదీ జరుపుకుంటున్నటువంటి రజతోత్సవ సభకు ఈరోజు సిద్దిపేట నుంచి 1500 మంది విద్యార్థులతో పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. ఈ పింక్ ర్యాలీ 70 కిలోమీటర్లు 3 రోజుల పాటు నడిచి మరి ఎల్కతుర్తిలో జరిపేటువంటి సభా సమావేశ స్థలికి వీళ్ళందరూ కూడా చేరుకోబోతా ఉన్నారు. ఇలా యువతలో ఎనలేని ఉత్సాహం ఉంది. ఈ ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి సిద్దిపేటకు కూడా అవినాభావ సంబంధం ఉంది. ఆనాడు కేసీఆర్ గారు సిద్దిపేట ఎమ్మెల్యేగా డిప్యూటీ స్పీకర్ గా రాజీనామా చేసి సిద్దిపేట నుంచే గులాబీ జెండానెత్తి రాష్ట్రాన్ని సాధించారు కేసీఆర్ గారు. ఆనాడు ఆమరణ నిరాహార దీక్షకు కూడా సిద్దిపేటనే వేదికగా మారింది. అలాంటి సిద్దిపేట నుంచి ఈరోజు పెద్ద ఎత్తున మరి రజతోత్సవ సభ విజయవంతానికి యువకులందరూ కూడా పాదయాత్రతో బయలుదేరారు. ఈ పాదయాత్ర కేవలం పాదయాత్రనే కాదు, రజతోత్సవ సభను విజయవంతం చేసేటువంటి జైత్రయాత్ర, రేపు బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చేటువంటి విజయయాత్రగా ఈ పాదయాత్ర నిలబడబోతా ఉంది. దేశంలో ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ప్రారంభించారు. ఏ పార్టీ కూడా గమ్యాన్ని ముద్దాడలేకపోతాయి. చాలా తక్కువ పార్టీలే గమ్యాన్ని ముద్దాడుతాయి. అలాంటి పార్టీల్లో ఒకటి బీఆర్ఎస్ పార్టీ.